నమస్కారం సార్. వెల్కమ్ టు i23 డిజిటల్ మీడియా. థ్యాంక్ యూ అమ్మా, నమస్తే. సార్, ఇన్ని కంపెనీస్ ఉండగా మీరు ధన్వంతరిని ఎంచుకొని ధన్వంతరిని దాన్నే ప్రమోట్ చేయడానికి గల కారణాలు ఏంటి? అవునమ్మా, మంచి క్వశ్చన్ అడిగారు. నేను నా హెల్త్ గురించి ముందు నాకు ఇది పరిచయం అయింది. నేను ఒక పేషెంట్గా ఉన్నప్పుడు ఆ సమయంలో నాకు మిరాకిల్ ప్రోడక్ట్ ఎంరిచ్ కనిపించింది. కరోనా బిఫోర్, ఆఫ్టర్ కరోనా దీని గురించి నేను స్టడీ చేశాను. మార్కెట్లో ఉన్నటువంటి అదర్ కంపెనీస్ అదర్ ప్రొడక్ట్స్ను కూడా యూజ్ చేస్తున్నాను. యూజింగ్తో తర్వాత ఇది నాకు పరిచయం అయిన తర్వాత బెటర్ దెన్ ప్రోడక్ట్గా ఆ తర్వాత నేను స్టడీ చేసి బెటర్ దెన్ కంపెనీగా సెలెక్ట్ చేసుకొని నేను దీంట్లోకి వచ్చాను. వచ్చినప్పటి నుంచి ఫస్ట్ నా హెల్త్ ఓకే, సెకండ్ అగ్రికల్చర్ ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని నేనే ఓన్గా చేశాను. ముందు అదర్ కంపెనీ ప్రోడక్ట్లు వాడిన దానికి దీనికి నాకు రిజల్ట్స్లో చాలా మార్పు వచ్చింది. ప్రజెంట్ నేను ఎంతోమంది రైతులకి ఆర్గానిక్నే ప్రమోట్ చేస్తున్నా. దాంతో మెయిన్గా ఇమ్యూనిటీ గురించి చెప్తున్నారు. అసలు ఇమ్యూనిటీ అంటే ఏంటి? ఈ ఇమ్యూనిటీని ఎందుకు వాడాలి? అందులో ఏం యూజ్ చేశారు? ప్రజెంట్ ఇమ్యూనిటీ అనేటటువంటి పదాన్ని సమాజం విన్నది ఎప్పుడంటే ఆఫ్టర్ కరోనా. బిఫోర్ కరోనా ఈ యొక్క ధన్వంతరి కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత డాక్టర్ రమేష్ పాటిల్ ఎండి, గోల్డ్ మెడల్, ఆయనకి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే 17 సంవత్సరాల క్రితం ఈ యొక్క ధన్వంతరిలో మొట్టమొదట తీసుకొచ్చినటువంటిది ఆయన 10 సంవత్సరాలు రీచర్వేలో తెలియజేసినటువంటి అంశం ఏంటంటే మానవులకి ఇమ్యూనిటీ లోపించింది. కేవలం ఆ లోపించిన కారణాల వల్ల ఏ వైరస్ వచ్చినా మానవ జీవితాల మీద దాడి చేస్తుంది. తట్టుకోవాలంటే ఇమ్యూనిటీ అవసరం అనేది. ఆ ఇమ్యూనిటీ మొదట తల్లిపాలలో ఉంటుంది. ప్రజెంటు మన ఫుడ్డు మార్పు విధానం టోటల్గా మార్పు చెందినందువల్ల ఇమ్యూనిటీ లోపాన్ని అనేది అందరికీ ఇప్పుడు తెలుసుకోగలిగాం. ఆ ఇమ్యూనిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుందనే రీసెర్చ్లో తల్లిపాలు తర్వాత సమానంగా ఉన్నటువంటి దేశీయ ఆవు పాలు, ముర్రి పాలల్లో ఉందనేది ఆయుర్వేద గ్రంథాలని స్టడీ చేసి రీసెర్చ్ తర్వాత భారతదేశానికి ఒక మంచి మిరాకిల్ ప్రోడక్ట్ని పరిచయం చేశారు. ఈ యొక్క ఇమ్యూనిటీ మానవునికి 100% అవసరం. ఎందుకనంటే ఇమ్యూనిటీ లేకపోతే టోటల్గా బాడీ వ్యవస్థ డ్యామేజ్ జరుగుతుంది. మనం వచ్చే కొత్త వైరస్లను తట్టుకోవాలంటే ఫస్ట్ బాడీలో ఇమ్యూనిటీ కావాలి. ప్రజెంటు కరోనా తర్వాత ఇమ్యూనిటీ అవసరము, ఇమ్యూనిటీ పదం మనకు తెలియజేసింది డాక్టర్లు. ఈ ఇమ్యూనిటీ టోటల్గా ఎక్కడి నుంచి వస్తుంది, దానివల్ల ఉపయోగాలు ఏందనేది కూడా పబ్లిక్ ఇప్పుడు అర్థమైంది. ఇమ్యూనిటీ మానవునికి అవసరం. డాక్టర్లు కూడా చెకప్లు ఇప్పుడు చేస్తున్నారు. ఇమ్యూనిటీ ఎంతవరకు ఉందనే థిరీలు కూడా. దీన్ని స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు డాక్టర్ గారు ఒక ఇమ్యూనిటీని పెంచి స్వైన్ ఫ్లూ వ్యాధిని పారదోలినటువంటి వ్యక్తి. సార్కి ప్రత్యేకంగా ఇమ్యూనిటీకి ఒక న్యూస్ కూడా, బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. తర్వాత కరోనాలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇమ్యూనిటీ ధన్వంతరి గురించి తెలుసుకొని, ధన్వంతరిలో ఇమ్యూనిటీ ఉంది అని క్యాప్సూల్స్ ఉన్నాయని తెలుసుకొని వాడినటువంటి వాళ్ళు ఎవరు కూడా కరోనా బారిన పడలేదు. ప్రజెంటు ఇమ్యూనిటీ అనేది బాడీకి ఎక్కడి నుంచి వస్తుంది, ఇమ్యూనిటీ ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మొదట తల్లిపాలలో రావాల్సినటువంటి ఇమ్యూనిటీ కావచ్చు, మన ఆహార లోపాల వల్ల ఇమ్యూనిటీ అనేది మైనస్ అయిపోయింది. ఇమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం
కరోనా నుంచి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినండి, మాంసాహారాలు ఎక్కువగా తీసుకోండి. ఈ టైప్లో వైద్యపరంగా పబ్లిక్లోకి వాయిస్ వెళ్ళింది. ఈ వాయిస్ ప్రకారం అందరూ బాగా పెంచినందువల్ల కొలెస్ట్రాల్ ప్రభావం పెరిగిపోయి సడన్ హార్ట్ స్ట్రోక్లు జరుగుతున్నాయి. ఈ హార్ట్ స్ట్రోక్ల్ని మనం కాపాడుకోవాలన్నా, మన ఆరోగ్యం కుటుంబ ఆరోగ్యం బాగుండాలన్నా కంపెనీ యొక్క ఆలోచన విధాయకమే హెల్త్ ఇండియా, ఆర్గానిక్ ఇండియా. ఆహారమైన మార్పుల్ని మనం ఖచ్చితంగా తీసుకోవాలి. అందుకే ధన్వంతరి కంపెనీ ఆర్గానిక్ ప్రోడక్టుల్ని, ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ ప్రోత్సాహంలో మనకంటూ టోటల్గా ఎన్నో ప్రోడక్టుల్ని 7 డివిజన్ల ప్రోడక్టుల్ని మనకు అందించింది. ఈ 7 డివిజన్ల ప్రోడక్టులు చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ కింద మనం యూజ్ చేసుకుంటే కుటుంబం యొక్క ఆర్థిక విధానము కూడా మార్పు చెంది ఆర్థిక వ్యవస్థను కూడా బలం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఈ ఇమ్యూనిటీ క్యాప్సిల్ అనేది ఆవు జున్ను పాల నుంచి తీసింది కాబట్టి దీనికి బాడీకి కావాల్సినటువంటి టోటల్ వాల్యూస్ అన్నీ కూడా మెడికల్ వాల్యూస్ 83 రకాల మెడికల్ వాల్యూస్ కలిగినటువంటి ఈ ప్రోడక్ట్. దీన్ని వ్యాధి రాకముందే రెగ్యులర్గా వాడుకుంటూ మన కుటుంబ ఆరోగ్యాలని, మన ఆరోగ్యాలని, సమాజం యొక్క ఆరోగ్య పరిస్థితిని ఆరోగ్యకరమైనటువంటి ఉత్పత్తుల ద్వారానే సాధ్యమవుతుందని నేను నమ్మాను. నా ద్వారా 10 మందికి ప్రోత్సహిస్తున్నాను. జై ధన్వంతరి, జై జై ధన్వంతరి. Thank you, sir. Thank you so much for the good information for the people.